బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా మంత్రులదేనని, నిధులు బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా కూడా మంత్రులదేనని, నిధులు బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా కూడా మంత్రులదేనని, నిధులు బాధ్యతలన్నీ మీ దగ్గరే ఉన్నాయని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యత అంతా కూడా ఇన్ఛార్జ్ మంత్రులదే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. దీనికి సంబంధించిన నిధులు బాధ్యతలన్నీ కూడా మీ దగ్గరే ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మంత్రి పదవుల కోసం ధర్నాలు చేయడం ఏంటి అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి ఒకంత అసహనానికి గురైనట్టుగా తెలుస్తుంది. జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు దృష్టి పెట్టడం లేదు, నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయండి అంటే ఎందుకు పట్టించుకోవడం లేదు అంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. వెంటనే జిల్లాల్లో పదవులు భర్తీ చేయాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి నేతలకు సూచించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, మంత్రుల తీరుపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. ఏ శాఖలకు సంబంధించి అసంతృప్తి వ్యక్తం చేశారు? డీటెయిల్స్ ఏంటి? సమావేశంలో శాఖలకు సంబంధించినటువంటి ప్రస్తావన లేదు. ఎందుకంటే జిల్లాల వారీగా మంత్రులు ఉన్నారు, ఆ జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులు ఉన్నారు. ఇన్ఛార్జి మంత్రులకు పూర్తి స్థాయిలో నిధుల వినియోగానికి సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి విషయాల్లో పూర్తి స్థాయిలో బాధ్యతలను అప్పగించింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో జిల్లాల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు పదే పదే సీఎం రేవంత్ రెడ్డి. అయితే మంత్రులు పూర్తి స్థాయిలో చెప్పినటువంటి సూచించినటువంటి పనులన్నింటినీ పూర్తి స్థాయిలో చేయటం లేదని, పార్టీ కార్యకర్తలు క్షేత్రస్థాయిలో, మండల స్థాయిలో దేవాదాయ కమిటీలు కావచ్చు, మార్కెట్ కమిటీలు కావచ్చు, వీటన్నిటినీ భర్తీ చేస్తే కార్యకర్తలు కొంత సాటిస్ఫాక్షన్తో ఉంటారు. కానీ పదవుల్ని భర్తీ చేయకుండా ఎందుకు వాయిదా వేస్తూ వస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా మంత్రులకు ఒక రకంగా దీన్ని సీరియస్గా వార్న్ చేయడమే అనొచ్చు. ఎందుకంటే పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్నటువంటి ఈ సందర్భంలో కార్యకర్తలకు సంబంధించినటువంటి పదవుల భర్తీ కావచ్చు, ఆ కార్యకర్తలకు సంబంధించినటువంటి నియామకాలకు సంబంధించినటువంటి అంశం మీద ఫోకస్ చేయకపోవడం అనేది కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి కార్యకర్తల్ని అసంతృప్తికి గురి చేయొద్దు అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతల్ని కూడా ఆయా జిల్లాల ఇన్ఛార్జి మంత్రులకే అప్పగించారు. పూర్తి స్థాయిలో ఆయా జిల్లా ఇన్ఛార్జి మంత్రులే బాధ్యత వహించాలని కూడా ఆయన స్పష్టం చేశారు. ఎందుకంటే నిధులు అలాగే ఏ పథకం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాల అమలుకు సంబంధించి కూడా పూర్తి స్థాయి బాధ్యత అంతా జిల్లా ఇన్ఛార్జి మంత్రులది ఉంది. కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో అటు ప్రజల్ని ఇటు
కార్యకర్తలందరినీ కూడా సాటిస్ఫై చేయాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది కాబట్టి సూచించినట్టుగా కార్యకర్తల పదవుల భర్తీని వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జిల్లాల్లో ఉన్నటువంటి పదవులన్నింటినీ భర్తీ చేయడంతో పాటు కార్యకర్తలను ఎవరు నారాజ్ చేయొద్దు అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేశారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇటీవల అజారుద్దీన్ నేనే అభ్యర్థినని మీడియాతో మాట్లాడారు, ఆయనే ప్రకటించుకున్నారు. ఈ విషయాన్ని సీఎం సీరియస్గా తీసుకున్నారు. ఎవరైనా సరే పార్టీ నిర్ణయం ప్రకారం అధిష్టానమే అభ్యర్థుల్ని ప్రకటిస్తుంది, కానీ మీ ఇష్టారాజ్యంగా నేనే అభ్యర్థినని ప్రకటించుకుంటే అది సరైన పద్ధతి కాదు. పార్టీకి ఒక క్రమశిక్షణ ఉంటుంది. పార్టీ ఎవరిని నియమిస్తే, ఎవరిని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తే వాళ్ళే అభ్యర్థులు తప్ప ఇలా మీడియాకి ఎక్కి తమ అభ్యర్థిని నేనే అని చెప్పేసి ప్రకటించుకోవద్దు అనేటువంటి అంశాన్ని కూడా ఆయన చెప్పారు. పార్టీ క్రమశిక్షణ రాహిత్యంగా దీన్ని చూడాల్సి వస్తుంది అనేటువంటి అంశాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి గట్టిగా చెప్పినట్టు చూస్తుంది. వీటితో పాటుగా పార్టీలో క్రమశిక్షణ అనేది ముఖ్యం అనేటువంటి అంశాన్ని స్పష్టం చేశారు. నిన్న యాదవులకు క్యాబినెట్లో చోటు ఇవ్వాలి, మంత్రివర్గంలో చోటు ఇవ్వాలి, పదవులు ఇవ్వాలని చెప్పేసి నిన్న ఉదయం గంట పాటు ఆయా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు గొర్రెపిల్లల్ని తీసుకొచ్చి ధర్నా చేశారు. అయితే పదవుల్ని కోరటము, పదవులు డిమాండ్ చేయడము పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా హక్కు, అది బాధ్యత, పార్టీ కూడా గుర్తిస్తుంది. కానీ ఇలా ధర్నాలు చేసి ఇవాళ ఒకరు ధర్నా చేశారు, రేపు ఇంకొకరు ధర్నా చేశారు. ధర్నాలు చేసినటువంటి వాళ్ళందరూ కూడా, పదవులు కావాలనుకునే వాళ్ళందరూ కూడా ఇలా ధర్నాలు చేయిస్తే బాగుండదు అనేటువంటి ఒక సీరియస్ ఇండికేషన్ కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పినారు. నిన్న ఒక ధర్నా చేశారు, ఇవాళ ఒక ధర్నా చేశారు, రేపు ఇంకొకరు వచ్చి ధర్నా చేస్తే ఇలా పదవుల పంపకం అనేది జరుగుతుందా అనేటువంటి అంశాన్ని కూడా ఆయన ప్రధానంగా ప్రశ్నించినట్టు తెలుస్తుంది. ఓవరాల్గా ఈ రోజు జరిగినటువంటి సమావేశంలో పార్టీ నాయకత్వానికి సీఎం దిశానిర్దేశం చేశారు. మరొక అంశాన్ని కూడా స్పష్టం చేశారు సీఎం. పార్టీ ఇప్పటివరకు వేసినటువంటి కమిటీలో పనిచేసేటువంటి వాళ్ళు ఎవరు, పని చేయనిటువంటి వాళ్ళు ఎవరు, రెండు జాబితాలను సిద్ధం చేయమని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పనిచేసేటువంటి వాళ్లకు ప్రమోషన్ ఇద్దాం, పనిచేయని వాళ్ళకి అసలు కమిటీలో నుంచి కూడా తీసేయాలి. ఇవన్నీ భవిష్యత్తులో మనకు స్థానిక సంస్థల ఎన్నికలు, డీలిమిటేషన్ ప్రక్రియ ఇవన్నీ ముందు సవాల్గా ఉంటాయి కాబట్టి పనిచేసేటువంటి వాళ్లకు మాత్రమే ప్రాధాన్యతనివ్వండి. కమిటీలో పదవులు వచ్చాయి కదా అని చెప్పేసి పని చేయకుండా ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదు. పార్టీ నాయకత్వం దీన్ని సీరియస్గా తీసుకోవాలని సూచన కూడా చేసినట్టు తెలుస్తుంది. ఇలా పార్టీ క్రమశిక్షణ, అలాగే పార్టీ పదవుల పంపకాలకు సంబంధించి ఇన్ఛార్జి మంత్రుల వ్యవహారానికి సంబంధించినటువంటి అంశం మీద కూడా సీఎం స్పందించారు. రైట్ షారీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.